చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య విజయ్ని ఆహ్వానించిన గవర్నర్. రేపే సీఎంగా ప్రమాణం. టీవీకేకు వీసీకే ఐయూఎంఎల్ బేషరతు మద్దతు. రాష్ట్రపతి పాలన రాకూడదనే ఇస్తున్నట్లు వెల్లడి. 120 మంది సంతకాలతో గవర్నర్కు విజయ్ లేఖలు. పశ్చిమ బెంగాల్లో తొలిసారి కొలువు తీరిన బీజేపీ సర్కార్. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం. హాజరైన అతిరథ మహారథులు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఔటర్ వరకు హైదరాబాద్ అభివృద్ధి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి రేవంత్ నివేదన. సహకారంపై విజ్ఞప్తి. రేపు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బీజేపీ సభకు హాజరు. ఏపీలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామన్న మంత్రి మనోహర్. బాయిల్డ్ రైసు సేకరణకు కేంద్రం అంగీకరించిందని వెల్లడి. విశాఖ కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టు ప్రారంభం. తుఫానులను తట్టుకునేలా 65 అడుగుల ఎత్తులో నిర్మాణం. పర్యాటకంగా కీలకమన్న మంత్రులు. త్రివిధ దళాల నూతన అధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి. జూన్ 1న బాధ్యతలు స్వీకరణ. నేవీ చీఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. నాటకీయ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించారు. 4 రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. కాసేపటికే ఐయూఎంఎల్ కూడా విజయ్కి జై కొట్టింది. ఫలితంగా కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరగా వెంటనే విజయ్ గవర్నర్ను కలిసి మద్దతు లేఖలు సమర్పించారు. తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ గవర్నర్ లేఖ ఇచ్చారు. ఈ నెల 13లోగా అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు. గవర్నర్ ఆహ్వానంతో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణం చేయనున్నారు. ఆయనతో 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. తమిళనాట 4 రోజులుగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సంఖ్యాబలాన్ని విజయ్ నేతృత్వంలోని టీవీకే సాధించింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పటికే అంగీకారం తెలుపగా ఇవాళ వీసీకే, ఐయూఎంఎల్ కూడా ముందుకొచ్చాయి. శుక్రవారం ఐయూఎంఎల్ మద్దతు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గడంతో టీవీకే నేతలు వీసీకే నాయకులతో ముమ్మర చర్చలు జరిపారు. అవి ఫలించి ఇవాళ వీసీకే చీఫ్ తిరుమావళవన్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రావడం ఇష్టం లేకనే టీవీకేకు మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన డీఎంకేతో తమ సంబంధాలు దెబ్బతిన్నట్లు కాదన్నారు. తాము ఇప్పటికీ డీఎంకే కూటమిలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే నేత అర్జునకు మద్దతు లేఖను అందించారు. వీసీకే మద్దతు ప్రకటించిన వెంటనే ఐయూఎంఎల్ కూడా మద్దతిస్తున్నట్లు లేఖ అందించింది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు 118 సీట్ల మెజార్టీ అవసరం కాగా టీవీకే 107, కాంగ్రెస్ 5, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్లకు తలో 2 సీట్లు కలిపితే మెజార్టీ 120కి చేరింది. ఫలితంగా తమకు మద్దతిస్తున్న పార్టీల నేతలతో కలిసి విజయ్ లోక్ భవన్ కు వెళ్లారు. ఈ క్రమంలో కొద్దిసేపు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం కేరళ వెళ్లేందుకు సిద్ధమైన గవర్నర్ తొలుత విజయ్ కి అపాయింట్మెంట్ ఖరారు చేయలేదు. తర్వాత కేరళ పర్యటనను రద్దు చేసుకుని విజయ్ కు సమయం కేటాయించారు. విజయ్ సమర్పించిన మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు ప్రకటించడం, ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమ నాయకుడు విజయ్ ని ఆహ్వానించడంతో టీవీకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.
రేపు మధ్యాహ్నం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు తుది దశకు చేరాయి. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ ఆ రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మొదట ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరు ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బెంగాల్ ప్రజలకు పాదాభివందనం చేశారు. जोरदार कट्टल ध्वनि के साथ स्वागत कीजिए. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. 1971 తర్వాత కోల్కతా ఏతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగాను సువేందు అధికారి రికార్డు సృష్టించారు. ఒకప్పుడు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కుడిభుజంగా ఉన్న సువేందు తాజా ఎన్నికల్లో ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে পশ্চিমবঙ্গ রাজ্যের মুখ্যমন্ত্রী রূপে సువేందుతో పాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, చంద్రబాబు సహా పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ నూతన సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఘటన వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. బెంగాల్లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ నేతల్లో ఒకరైన 98 ఏళ్ల మఖన్లాల్ సర్కార్ను ఈ కార్యక్రమానికి కమలదళం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఆయనను గౌరవించి సత్కరించింది. ఈ సందర్భంగా వేదికపై ప్రధాని మోదీ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం మఖన్లాల్ పాదాలకు నమస్కరించి ప్రధాని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. 1952లో కశ్మీర్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న మఖన్లాల్ అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. కేరళ సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఢిల్లీలో సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కేరళ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా కేరళకు చెందిన కీలక నాయకులు హాజరయ్యారు. 3 గంటలకు పైగా సీఎం అభ్యర్థి ఎంపికపై చర్చించారు. కేరళ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి ఏఐసీసీ పరిశీలకులు అందించిన నివేదికపై చర్చలు సాగాయి. సీఎం అభ్యర్థి ఎవరన్న అంశంపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తుందని సమావేశం తర్వాత కేరళ కాంగ్రెస్ నేతలు తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కేరళ సీఎం రేసులో కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, సతీశన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ట్రాఫిక్ రద్దీ లేని నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కీలక ప్రాంతాల్లో 3 అంచెల రవాణా విధానాన్ని ఎంచుకున్నట్లు పార్లమెంటరీ కమిటీ సమావేశంలో వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం రోడ్ల విస్తరణే సరిపోదన్న సీఎం బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు, సిఎస్ రామకృష్ణరావు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆధునీకరణ, నగరీకరణతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ రద్దీ లేని నగరం
నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం కీలక ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో సులభతర రవాణా మార్గాలను ఏర్పాటు చేసే విధానాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్ గాను, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గా గుర్తించినట్లు తెలిపారు. రింగ్ రోడ్డు బయట రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 మాస్టర్ ప్లాన్ ను ఆవిష్కరించుకుని లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కాలుష్య కూరల నుంచి హైదరాబాద్ ను కాపాడటానికి మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి నగర సంస్కృతికి అనుసంధానించనున్నట్లు సీఎం చెప్పారు. కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రోఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వ ప్రణాళికలను ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాండింగ్ కమిటీకి వివరించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేలా చొరవ చూపాలని తెలంగాణ ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కోరింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయమని స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, ఇతర సభ్యులు అభినందించారు. మూసీ ప్రాజెక్టుతో పాటు మహిళాభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలను స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రేపు జరగబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటన అభివృద్ధితో పాటు రాజకీయంగా ఉంటుందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన 9,400 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపనలు జాతికి అంకితం చేస్తారని వెల్లడించారు. ప్రధాని పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఉంటేనే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఉంటేనే అభివృద్ధి ఉంటుంది. ఒకటి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి 9,400 కోట్ల రూపాయల విలువైనటువంటి వివిధ ప్రాజెక్టులకు భూమి పూజ చేయడము. సాయంకాలము ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి, వరంగల్లో ప్రధానమంత్రి మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి, దాంతోపాటు హైదరాబాద్ నగరానికి పైప్ లైన్ ద్వారా పెట్రోలియం ఉత్పత్తులు సరఫరా చేసేది. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో జాతీయ రహదారులు ఉన్నాయి, దానికి సంబంధించి కూడా వారు భూమి పూజ చేస్తారు. ప్రధాని పర్యటనకు 2,620 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. ప్రధాని సభ జరిగే పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా 24 గంటల నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. 2 డీసీపీలు, 2 అదనపు డీసీపీలు, 24 మంది ఏసీపీలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేస్తున్నామని చెప్పారు. సభకు వచ్చేవారి కోసం 14 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని సిపి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, ఇతర అధికారులు వెళ్లనున్నారు. పోలవరం పురోగతి, పునరావాసం, 2వ దశ పనులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. అనంతరం సిఐఐ వార్షిక సదస్సుకు చంద్రబాబు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఏపీ నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించినట్లు చెప్పారు. అందులో 94% డబ్బును 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ రామవరపాడులోని రైతు భరోసా కేంద్రాన్ని, మిల్లులను తనిఖీ చేసిన మంత్రి మనోహర్ ధాన్యం కొనుగోలు తీరుతెన్నులపై సమీక్షించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరణ, కొనుగోలు, చెల్లింపుల గురించి ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకత, వేగాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు. రైతుల కోరిక మేరకు ఇతర జిల్లాల మిల్లర్లు వచ్చి ధాన్యం సేకరించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ఇప్పుడు వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డు. గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకున్నా అట్లా జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం కూడా.
విశాఖను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస స్పష్టం చేశారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్టును ఎంపీ శ్రీభరత్తో కలిసి మంత్రులు ప్రారంభించారు. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తులో త్రిశూల్ను నిర్మించినట్లు చెప్పారు. డమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉందన్నారు. ఈ ఆకృతులను పూణేలో రూపొందించినట్లు తెలిపారు. పర్యాటకుల కోసం భారీ సెల్ఫీ పాయింట్ను ఇక్కడ సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు నెలవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, న్యాయ కోవిదులకు ఈ నేల పుట్టినిల్లని పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని ఆమె ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో డిజిటలైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లోనూ పనిచేసి సామాన్యులకు న్యాయాన్ని అందించిన చరిత్ర న్యాయ వ్యవస్థకు ఉందన్నారు. సాంకేతికతను న్యాయ వ్యవస్థలో అవసరం మేరకే వినియోగించాలని సూచించారు. ఏఐ వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని జస్టిస్ లిసా గిల్ వివరించారు. Youngsters and not so young are getting tempted by artificial intelligence. Please remember, it is artificial. Do not get sucked into that. We are not to be dictated by technology. The trick, to my mind, is to harness technology to our advantage. ChatGPTs are not to be used for abdicating independent and original thought and application of mind. So please be careful of that. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్కు జలవనరుల శాఖ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ ద్వారా జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్కు ఉపశమనం లభించింది. పర్యావరణ అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండేకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. నకిలీ డాక్యుమెంట్ల కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు న్యాయమూర్తి బదిలీ చేశారు. తొలుత ఈ కేసు నుంచి తన పేరు తప్పించాలని డిశ్చార్జ్ పిటిషన్ వేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి తరువాత నెల్లూరు కోర్టులోనే విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లను కొట్టివేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. 3 రోజుల్లో విజయవాడలోని స్పెషల్ కోర్టుకు కేసు వివరాలు పంపాలని నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2016లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కుటుంబానికి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ కాకాణి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇదే కేసులో కీలక ఆధారాలు కోర్టు భవనంలోనే చోరీకి గురి కావడం అప్పట్లో సంచలనంగా మారింది. సుమారు 5 ఏళ్ల తర్వాత నకిలీ డాక్యుమెంట్ల కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. మేడిగడ్డ బ్యారేజ్కి మరమ్మతులు చేయించడం చేతగాక తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించి నీళ్లు తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. పక్క రాష్ట్రాలకు బహిరంగ లేఖలు రాయడం మానేసి మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మతులు చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులపై మంత్రులకు కనీస అవగాహన లేదని ఆరోపించారు. ఎల్నినో ముప్పుతో రాబోయే కరువును ఎదుర్కోవాలంటే మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. 150 మీటర్లకు ఎత్తుకు బ్యారేజ్ కట్టడానికి కిషన్ రెడ్డి గారు మహారాష్ట్రను ఒప్పియాలి, దానికి నేను లేఖ రాస్తున్న బహిరంగ లేఖ అన్నాడు. వివేక్ ఏమంటున్నాడు, 150 మీటర్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయింది అంటాడు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అగ్రిమెంట్ అయితే నువ్వు కిషన్ రెడ్డి గారికి ఎందుకు బహిరంగ లేఖ రాసినావు? రేవంత్ రెడ్డిది కూడా ఎట్లుందంటే పొలిటికల్ స్కోరింగే తప్ప స్టేట్ స్కోరింగ్ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రేవంత్ రెడ్డికి. ఎవడన్నా ఒక పక్క రాష్ట్రాన్ని ఒప్పించాలి, అక్కడ వేరే ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఒక స్టేట్స్ మెన్ లాగా బిహేవ్ చేయాలి. నిజంగా నువ్వు కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తే మహారాష్ట్ర అగ్రిమెంట్ అవుతుందా? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ గెటింగ్ ద థింగ్స్ డన్? నువ్వేం చేయాలి? మర్యాద పూర్వకంగా పోయి కలవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ బాలిక పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టుకున్నారు. కొందరు మిత్రుల ద్వారా పరిచయమైన బాలిక డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ మానసికంగా వేధిస్తుందంటూ నిన్న సాయంత్రం బండి సంజయ్ కుమారుడు భగీరథ్, బాలిక ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భగీరథ్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అటు బాలిక గత రాత్రి మల్కాజ్గిరి జిల్లా
పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్పై ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31వ తారీఖున మొయినాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో తన పట్ల భగీరథ్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. ఈ మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. స్నేహితులతో కలిసి కొత్త ఏడాది వేడుకలు చేసుకున్న సమయంలో ఘటన జరిగినట్లు ఫిర్యాదులో బాలిక తెలిపింది. ఇరుపక్షాలపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 ప్రత్యేక బృందాలతో నిందితురాలు కల్పన ముఠా కోసం గాలింపు చేపట్టారు. హత్య, దోపిడీ చేసిన తర్వాత నిందితులు నాంపల్లి నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు ఢిల్లీ, లక్నో, నేపాల్ ప్రాంతాల్లో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నేపాల్ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న ప్రత్యేక బృందాలు గతంలో కల్పన లక్నోలో పనిచేసిన ఇంటికి వెళ్లి ఇంటి యజమానులను విచారించారు. మరోవైపు నిందితురాలు కల్పనతో పాటు ఉన్న 2 యువకులు ఎవరన్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. త్రివిధ దళాల నూతన అధిపతిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు సహా కేంద్ర ప్రభుత్వ మిలిటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఆయనను నియమిస్తున్నట్లు రక్షణ శాఖ ఉత్తర్వులు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నందున ఆయన స్థానంలో రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి నియమితులయ్యారు. రక్షణ రంగంలో విశేష అనుభవం ఉన్న లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి 2025 సెప్టెంబర్ 1 నుంచి జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు ఆర్మీ వైస్ చీఫ్, సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, నార్థరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సహా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్రం ఆయనను పరమ విశిష్ట సేవ మెడల్ వంటి పురస్కారాలతో సత్కరించింది. అటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ నెల 31న రిటైర్ అవుతున్నందున ఆయన స్థానంలో వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ జూన్ 1న బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన 2028 డిసెంబర్ 31 వరకు బాధ్యతల్లో ఉంటారు. అవినీతి ఆరోపణల కేసులో పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి ఆప్ నేత సంజీవ్ అరోడాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టు చేసింది. ఈ ఉదయం చండీగఢ్లోని మంత్రి అధికారిక నివాసంతో పాటు ఢిల్లీ, గురుగ్రామ్లోని మరో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గురుగ్రామ్లోని హాంప్టన్ స్కై రియాల్టీ లిమిటెడ్ సంస్థ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సోదాల అనంతరం ఆయనను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 100 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల కొనుగోలులో నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించి తద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు సంజీవ్పై అభియోగాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి అక్రమ నిధులను మళ్లించేందుకు ఈ నకిలీ బిల్లులను వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఏప్రిల్లోనూ ఈడీ తనిఖీలు చేసింది. అటు 2024లో సంజీవ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో పారిశ్రామిక భూములను నివాస ప్రాంతాలుగా మార్చిన వ్యవహారంలో కూడా ఈడీ విచారణ జరిపింది. వచ్చే ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ఆప్ నేతలు, వ్యాపారవేత్తలపై ఈడీ దాడులు పెరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్ నివాసాలపై ఈడీ దాడులు జరగగా తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆప్ నేతలు లక్ష్యంగా ఈడీ వరుస సోదాలు చేస్తుండటంపై ఆ పార్టీ తీవ్రంగా మండిపడింది. కొన్నేళ్లుగా పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం వేధిస్తోందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. బెంగాల్లో ఎన్నికలు ముగియగానే ప్రధాని మోదీ పంజాబ్లో ప్రతిరోజు ఈడీ దాడులు చేయిస్తున్నారని ఆక్షేపించారు. పంజాబీలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఎంత హింస పెట్టినా సిక్కు గురువులు తమ ప్రజలను కాపాడారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. సిక్కు గురువులను ప్రేరణగా తీసుకుని తాము పంజాబ్ను కాపాడుకుంటామని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఈడీ దాడులపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పంజాబ్ ఎన్నటికీ మోదీ ఎత్తుగడలకు తల వంచదన్నారు. బీజేపీ, ఈడీల అనైతిక కూటమి ముగింపు పంజాబ్ నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు.